హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ అన్లిమిటెడ్ బిగ్ బాస్ 8 రివ్యూ చూద్దాం. ఫస్ట్ టైం ఈ రివ్యూ చేస్తున్నాను, ఇక నుంచి కంటిన్యూగా చేస్తాను. బిగ్ బాస్ 8లో ఈసారి బిగినింగ్లోనే చాలా గందరగోళంగా మారిపోయింది పరిస్థితి. అనిల్ రావిపూడి హౌస్లోకి వెళ్ళి ప్రాంక్ చేస్తానని చెప్పి మణికంఠని ఎలిమినేట్ చేసేసాడు. ఇంకా అక్కడి నుంచి కథ మొదలైంది. ఈ మణికంఠ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సెల్ఫ్ పిటి, తన మీద తనకి విపరీతమైన జాలి, దయా, కరుణ. తనకు మాత్రమే జీవితం ఇలా అయిపోయింది, తనకు మాత్రమే కష్టాలు ఉన్నాయి, దేవుడు తనతోనే ఆడుకుంటున్నాడు అనేటువంటిది ఒకటి బిల్డ్ చేసేసుకున్నాడు తను క్యారెక్టర్లో. చిన్నప్పటి నుంచి తనకున్న ఫ్యామిలీ రీజన్స్ ఏవో చెప్పాడు ఏవీలో కూడా. తండ్రి చనిపోవడము, తల్లి మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడము, అక్కడి నుంచి తను ఆ చైల్డ్హుడ్ ట్రామా అబ్బాయి మైండ్లో చాలా బలంగా నాటుకుపోయింది. అదే అబ్బాయి లైఫ్ అంతా ఎఫెక్ట్ చూపించింది అని అర్థమవుతుంది ఆ ఏవి చూస్తే. తర్వాత పెళ్లి జీవితం కూడా అంత కరెక్ట్గా లేకపోవడము, అది కూడా ఫెయిల్ అవ్వడము, కూతురు నుంచి ఆమె వైఫ్ అతన్ని దూరం చేసేయడము, అతని వైఫ్ ఆమెను దూరం చేసేయడము, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి తనకి అన్యాయం జరిగింది, నష్టం జరిగింది, తన బాధితుడిని అని అనుకుంటున్నాడు మణికంఠ. ప్రపంచంలో అంతకన్నా ఎక్కువ కష్టాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు అనేది కూడా తను ఆలోచించట్లా. తనే విక్టిమ్, తనే బాధితుడు, అలా మైండ్ సెట్ బిల్డ్ అయిపోయింది. యాక్చువల్గా అతను ఒక సైకలాజికల్ ప్రాబ్లంలో ఉన్న వ్యక్తి, అంటే ఒక డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తి, ట్రామాలో ఉన్నటువంటి వ్యక్తి. హ్యూమన్ రిలేషన్స్ని నమ్మడు, అతనే చెప్పాడు ఆ విషయం. ఎవరిని నమ్మడు, చుట్టూ నెగిటివే ఉందనుకుంటాడు, ఎందుకంటే అతను అలాంటి చూసి వచ్చాడు కాబట్టి. సో హౌస్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ సింపతి మీదే తనకి ఓటింగ్ వస్తుందని, ఆ సింపతి మీదే తనందరికీ నచ్చుతాడని, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. అలా దానికి అగేన్స్ట్గా ఏదైనా జరిగిందంటే తనకేదో మళ్ళీ నష్టం జరుగుతుంది అని అనుకుంటున్నాడు. టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ, అదే అతనికి నష్టం చేస్తుంది ప్రస్తుతం హౌస్లో. ఫస్ట్ డే అలా అయిన వెంటనే రియాక్షన్ చూపించాడు. నేనేంటి ఎలిమినేట్ అవ్వడం ఏంటి, నాకు ఇంత బాధ ఉంది కదా, నా వెనకాల ఇంత కథ ఉంది కదా, నేను ఏవీలో కూడా చూపించాను కదా, ఇది చూసి జనాలు నాకు ఇంప్రెస్ అయిపోతారు, నాకు ఓటింగ్ వేస్తారని ఒకటి బిల్డ్ చేసేసుకున్నాడు. నాకన్నా ట్రాజడీ స్టోరీ ఇంకెవరికి ఉండదు ప్రపంచంలో, కాబట్టి ఐఎమ్ ద డిజర్వింగ్ క్యాండిడేట్. నా కథ చూసి జనాలందరూ ఏడ్చి బాధపడిపోయి నన్ను గెలిపించేస్తారు అనే ఆశతో వచ్చిన వ్యక్తికి ఫస్ట్ డే ఎలిమినేషన్ అయ్యేటప్పటికీ తట్టుకోలేకపోయాడు. సో అక్కడ దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయాడు. అంటే అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అది చాలా తప్పు. అంటే తెలిసి చేసింది కాదు, సైకలాజికల్గా అలాంటి స్టేజ్లో ఉన్నాడు ఆ అబ్బాయి. మరి ఈ హౌస్లో రాను ఈ ఎదురు దెబ్బలు తగిలి ఒక రకంగా సైకలాజికల్గా అబ్బాయి మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఈ హౌస్ ఎవరికైనా ఎన్ని రోజులు ఉంటాడో మనకంటే తెలియదు, కానీ ఇలాంటి వాతావరణం అయితే మణికంఠ లాంటి వాళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పోజర్, ఇలాంటి ఎదురు దెబ్బలు, ఇవన్నీ అబ్బాయికి తెలియాలి అంటే ఇదే బెస్ట్ ప్లేస్. కాబట్టి ఈ హౌస్లో వెళ్ళేంత వరకు ఖచ్చితంగా మణికంఠ మారతాడు. రాసి పెట్టుకోండి ఈ విషయాన్ని. ముందే ఎలిమినేట్ అయిపోతే మనం ఏం చేయలేము, ఉంటే మాత్రం మారాలి. ఇక పాపం మిగతా వాళ్ళందరూ కన్సోల్ చేయడానికి ట్రై చేశారు. నిఖిల్, తర్వాత అభయ్, ఇక ఆదిత్య ఓం గారు, వీళ్ళందరూ ట్రై చేస్తే వాళ్ళందరినీ కూడా సరిగా రిసీవ్ చేసుకోలేదు మణికంఠ. వాళ్ళందరినీ కూడా కొంచెం ఏమంటారు, కోపంలో మాట్లాడేశాడు. సో వాళ్ళందరూ పాపం హర్ట్ అయిపోయారు. అదొకటి మణికంఠకి నెగటివ్. ఇంకా సెల్ఫ్ పిటీ కార్డ్తో సింపతి గేమ్ ఆడుతున్నటువంటి మణికంఠకి అది పెద్ద డ్రాబ్యాక్ అయింది. సోనియా గారు, ఈ సోనియా అనే అమ్మాయి చాలా ఓవర్ కాన్ఫిడెంట్, చాలా ఓవర్ యాక్టింగ్, ఓవర్ పర్ఫెక్షన్. నన్ను మించిన ఓవర్ పర్ఫెక్షనిస్ట్ లేరు, నేను కరెక్ట్, నాది సెల్ఫ్ రెస్పెక్ట్, నేను ఈగోయిస్టిక్, నా ఈగోకి భంగం కలిగితే నేను ఖండిస్తాను, నేను నా హక్కుల కోసం పోరాటం చేస్తానని చెప్పి పెద్ద న్యాయ పోరాటమే చేస్తుంది ఈ సోనియా పర్ఫెక్టే కావచ్చు, కానీ నీ చుట్టూ వాళ్ళందరూ పర్ఫెక్ట్గా ఉండరుగా. ప్రతి ఒక్కళ్ళు పర్ఫెక్ట్గా ఉంటే ఇంకా చెప్పుకోవడానికి ఏముంది. ఈవిడ గారు అక్కడ న్యాయ పోరాటం చేస్తుంది హక్కుల కోసం. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది ఇలా ఎందుకు చేస్తారు అని చెప్పి ఈ మిస్ పర్ఫెక్ట్ చాలా పెద్ద ఓవర్ యాక్షన్ చేసేస్తుంది హౌస్లో. ఈ బేబక్క బావిలో కప్ప. ఈ బేబక్క ఏదో టిక్టాక్లు చేసుకొని వైరల్ అయింది. జనాలతో అంత పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనికేషను, హ్యూమన్ సైకాలజీ మీద అంత అవగాహన లేదు. ఏదో తన లోకల్లో తను బతికేటువంటి ఒక వ్యక్తి.
అదే మన ఇంట్లో మన అమ్మల్లాగా. వాళ్ళకి పెద్ద లోకంతో సంబంధం ఉండదు. ఏదో వంట చేసామా, పిల్లల్ని చూసుకున్నామా అనే టైప్లో ఉంటారు. ఈమె కూడా పెత్తనం ఇచ్చారు కదా అని చెప్పి పప్పు వండింది. ఈ పప్పుతోనే ఆమె తుప్పు లేచిపోయింది. సో ఈ పప్పు వండేటప్పుడు ఆ కుక్కర్ గురించి తెలియకపోవడము, ఫస్ట్ డే కదా, ఎవరికేం తెలుస్తుంది, కొత్త హౌస్, సరే ఆమెకి తెలియదు. కాబట్టి ఈమె తప్పు ఏంటంటే తెలియంది చెప్పుకోలేకపోయింది. ఎక్కడ నాకు పెత్తనం ఇచ్చారు, ఈ కుక్కర్ ఏంటి, ఇది ఉడకట్లేదేంటి అన్నాం అనుకో, నీకేం వచ్చు వంట అనే ఒపీనియన్ ఫామ్ అవుద్దేమో. అక్కడ ఉన్నోళ్ళు ఇంకా పరిచయం అవ్వలేదు, అందరూ కొత్త వాళ్ళు, ఎవరి మెంటాలిటీ ఏంటో తెలియదు. కాబట్టి ఈమెం చేసింది, మన సహజంగా లోకల్గా మన ఊళ్ళలో ఒక కామన్ ఊర్లలో ఉండేటువంటి వాళ్ళ సైకాలజీ అంటే అంత అడ్వాన్స్డ్ కాదు, వాళ్ళు అంత ఎక్స్పోజర్ లేదు వాళ్ళకి, వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఏమైనా అడిగితేమని అనుకుంటారేమో, ఈ మొహమాటం కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. తెలియక పాపం ఏదో వండేద్దాంలే అని చెప్పి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, తెలియనితనము, అమాయకత్వము ఇవన్నీ వెరసి ఆ పప్పు తుప్పైంది. ఇంకా అది పెద్ద పాయింట్ అయింది సోనియా. ఆమెకు ఆకలి వేస్తుంది కాబట్టి, పప్పు ఉడకలేదు కాబట్టి ఇవి పట్టించుకోలేదు. కుక్కర్ ఇంకా ఉడికిందా లేదా అని చూడట్లేదు. నేనిచ్చి చూడకపోయింటే పప్పు కూడా మాడిపోయేదని చెప్పేసి సోనియా, నిజంగా కూడా అదే, ఈమె ఇంకా ఉడుకుతుంది అనే భ్రమలో ఉండిపోయింది బేబీ. సోనియా వెళ్ళేటప్పటికి ఆ విజిల్ తీసేసింది, లేదంటే ఆ విజిల్ అలాగే వదిలేసి ఉండుంటే కూడా పప్పు మాడిపోయేది. కరెక్టే, అది కరెక్టే జరిగింది. కానీ సోనియా రియాక్షన్ అంత అవసరం లేదు. ఆమె ఏజ్లో పెద్దది, ఆమెకి తెలియదు, ఫస్ట్ డే, ఇవి కన్సిడర్ చేయాలి కదా. ఇవేవి కన్సిడర్ చేయట్లా. లా పాయింట్లు మాట్లాడుతుంది, లా, రూల్స్, రెగ్యులేషన్స్ మాట్లాడుతుంది. దాన్ని ఎంత రచ్చ చేసిందంటే నామినేషన్ కూడా దాన్ని హైలైట్ చేసి గంట సేపు దాన్ని లాగి 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 ఇలా ఎలా ఉంటారు, అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉంటారు, ఇంట్లో పెత్తనం తీసుకున్నాక ఇది ఆలోచించాలి, అది ఆలోచించాలి. కరెక్టే, ఆలోచించాలి. అక్కడ పరిస్థితి కూడా చూడాలిగా. వచ్చిన ఫస్ట్ డే వస్తువులతో పరిచయం లేదు, ముందే పరిచయం చేసుకోవాలి, ఆ వస్తువుల గురించి తెలుసుకోవాలి, అందులో ముందు నీళ్ళు వేసి ఉడుకుతుందో లేదో చూడాలట కుక్కర్. అంత తెలుస్తుందా ఫస్ట్ డేలో? నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావని అందరూ ఉంటారా? ఆమెకు వచ్చినంత ఆమె చేసింది, ట్రై చేసింది, అండర్స్టాండింగ్ ఉండాలిగా. సరే నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్వి, నువ్వు సూపరు, నువ్వు తోపు, దాంతోపాటు నీకు మనుషుల్ని అర్థం చేసుకోవడము, అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ కూడా ఉండాలిగా. తప్పులు అందరూ చేస్తారు, కొంచెం సర్దుకుపోవడం కూడా తెలియాలిగా. నువ్వు సూపరు, తోపు, పర్ఫెక్టే, సర్దుకుపోవడం రానప్పుడు వేస్ట్ కదా. నలుగురిలో కలిసి ఒక హౌస్లో కలిసి ఉంటున్నప్పుడు అందరినీ వాళ్ళ తప్పుల్ని లేదంటే వాళ్ళ మంచిని అన్నీ అర్థం చేసుకొని ఎవరితో ఎట్లా మింగిల్ అవ్వాలి, ఎవరితో అర్థం చేసుకోవాలి, ఎక్కడ తగ్గాలి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. మరి అది లేదు, నేను నా ఈగోకి భంగం కలగనివ్వను, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను ఏదైనా చేస్తానని చెప్పి వీర లెవెల్ వీర నారిలాగా ప్రవర్తించింది ఈమె సోనియా. పోనీ బేబక్క విషయంలో అయితే అనుకోవచ్చు, ప్రేరణ విషయంలో కూడా అదే చేసింది. ప్రేరణ కూడా తప్పుపడుతూ అందరి విషయంలో ప్రేరణ దూరుతుంది అంది. అస్సలు మాట్లాడనివ్వట్లేదు. ప్రేరణకి వచ్చి రాని తెలుగులో ఆమె కష్టపడుతుంది. తను ఏం చెప్పాలనుకుంటుందో పాపం డిఫెండ్ చేసుకోలేకపోతుంది. ప్రేరణ నామినేట్ చేసి డిఫెండ్ చేసుకోమన్నప్పుడు సోనియా ఎదురుగా నుంచి మాట్లాడలేకపోతుంది. ఇవి నోరు తెరిస్తే ఆపేస్తుంది, నోరు తెరిస్తే ఆపేస్తుంది సోనియా. ఈమె మాత్రం అనర్గళంగా ఎంతసేపు అయినా లా పాయింట్లు మాట్లాడుతుంది, కానీ అవతల వాళ్ళని మాత్రం మాట్లాడనివ్వట్లేదు. అస్సలు ప్రేరణని సరిగ్గా ఆమె పాయింట్ ఉంచనివ్వలేదు. ఆమెను ఎట్లా అంటే హ్యూమిలియేట్ చేసేసి ఒక రకంగా అవతల వాళ్ళు ఎందుకు పనికిరారు, మీరంతా వేస్ట్ అనే టైప్లో వాళ్ళని సైకలాజికల్గా పోక్ చేస్తుంది బాగా సోనియా. సో అది నాకు సోనియా అది చాలా ఓవర్ యాక్షన్ అనిపించింది. నిన్న లైవ్లో అయితే ఎంత ప్రొలాంగ్డ్ ఉందంటే అసలు విసుగొచ్చేసింది అనమాట. ఇంకెప్పుడు నోరు మోస్తుంది సోనియా అనిపించింది. అంత ప్రొలాంగ్డ్ డిస్కషన్, నాన్ స్టాప్ మాట్లాడుతుంది అమ్మాయి. అదొకటి చాలా బోరింగ్ అయిపోయింది అది. తర్వాత శేఖర్ భాష చాలా లీన్గా, వీక్గా, అన్హెల్తీగా షోలో కొంచెం ఆయన చూస్తేనే మిగతా వాళ్ళు కూడా నిద్ర వచ్చేసేలాగా ఉన్నాడు అతను. సో అతను ఎప్పుడు యాక్టివ్ అవుతాడో తెలియదు. టాస్క్లో కూడా యాక్టివ్గా కనిపించట్లా. ఇక యస్మి, ఆమెను చీఫ్గా సెలెక్ట్ చేసినందుకు కూడా మళ్ళీ సోనియా దాన్ని పెద్ద పాయింట్ చేసింది. అసలు అక్కడ కాంటెస్ట్లో ఉన్నది ఆమె, సోనియాకి అసలు సంబంధం లేదు. వాళ్ళిద్దరూ నైనిక అండ్ నిఖిల్ కలిసి థర్డ్ చీఫ్ని ఎంచుకున్నప్పుడు ఆమె వాళ్ళకి కరెక్ట్ అనిపించింది, ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. దాన్ని ఎంత హైలైట్ చేసిందంటే ఒక రేంజ్లో చేసింది. ఇంకా అది గ్రడ్జ్ పెట్టుకొని అవకాశం ఉన్న ప్రతిసారి అందరి నామినేషన్స్లో ఈ విషయాన్ని తీసుకొస్తూనే ఉంది. సో అంతలా చేసిందనమాట. తర్వాత ఈ ఎస్విని సెలెక్ట్ చేసే విషయంలో నైనిక నిఖిల్ కూడా కొంచెం కరెక్ట్గా డెసిషన్ తీసుకోలేకపోయారు, కొంచెం పార్షియల్గానే డిసైడ్ చేశారని అనిపించింది. ఇంకో అబ్బాయి ముస్లిం ఉన్నాడు కదా, ఆ అబ్బాయిని
కొంచెం అందరికీ హెల్ప్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా హెల్పింగ్గా లేడు అనే పాయింట్ మీద ఎస్మీని డిసైడ్ చేశారు. అది అంత కరెక్ట్ కాదనిపించింది. యాక్చువల్లీ అబ్బాయి అందరికి హెల్ప్ చేస్తున్నాడు. సో అది ఒకటి. తర్వాత అంటే వీళ్ళెవరు తమను తాము ఎక్స్పోజ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనకబడిపోతున్నారు. నిఖిల్ కొంచెం యాక్టివ్గా ఉన్నాడు, సోనియా యాక్టివ్ ఉంది, ఇంకా నైనిక ప్రేరణ కొంచెం మాట్లాడుతున్నారు, యాక్టివ్గా ఉన్నారు కాబట్టి వీళ్ళు ముందుకుంటున్నారు. ఇంకా కొంచెం తొందరగా మాట్లాడిన వాళ్ళు, సైలెంట్గా ఉండేవాళ్ళు వెనకబడిపోతున్నారు. ఓం గారు కూడా, ఆదిత్య ఓం గారు ఫస్ట్ డేనే మణికంఠకి ఎలిమినేషన్ జరిగినప్పుడు వెళ్ళి కన్సల్ట్ చేసే ప్రయత్నంలో దెబ్బతిన్నారు. అక్కడ ఆయన ట్రై చేసింది అర్థం కాక మణికంఠ అతనికి రివర్స్ అయ్యాడు. ఇంకా అక్కడి నుంచి ఓం గారు సైలెంట్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక తర్వాత ఇక విష్ణుప్రియ పర్వాలేదు, కొంచెం టూ మచ్ లేదు, తక్కువ లేదు, తను ఏంటో తను ట్రూగా ఉంది, తను అలాగే ఉంటుంది అని బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఓవర్గా మాట్లాడకుండా, ఎవరేమైనా అన్నా కూడా వెంటనే ఫైట్ చేయకుండా, సోనియా మీద కూడా ఫైటింగ్ వెళ్ళకుండా అర్థం చేసుకుంటుంది. ఎవరిని తను నామినేట్ చేసినా యాక్సెప్ట్ చేసి కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉంది విష్ణుప్రియ. కరెక్ట్గానే అనిపించింది నాకు. సో పెద్దగా ఇంకా మిగతా క్యారెక్టర్స్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. రిషి ఇంకా అంత బయటపడలేదు అతని క్యారెక్టర్ కూడా. కాబట్టి ఓవరాల్గా నిన్న 2 డేస్లో అయితే సోనియా ఓవర్ యాక్షను, మణికంఠ విక్టిమ్ కార్డు, సింపతి గేము, బేబక్క పిచ్చితనము వెరసి 2 డేస్ జరిగింది. ప్రస్తుతానికి ఈ నామినేషన్స్ ప్రక్రియలోకి అంటే కొనసాగుతున్నారు వీళ్ళందరూ, నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది. సో అది ఫస్ట్ 2 డేస్ రివ్యూ. ఇది నా ఫస్ట్ రివ్యూ. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని రివ్యూస్ చేద్దాం బిగ్ బాస్ అయ్యేంత వరకు. ఓకేనా? స్టే కనెక్టెడ్, స్టే ట్యూన్డ్, టేక్ కేర్, బాయ్.